మీ వర్క్ ఫ్రమ్ హోమ్లో భాగంగా ఈ వీడియోలో ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీడియోని కంప్లీట్గా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో అర్థం కాకపోవచ్చు. మీకు ఈ వీడియో అర్థం కావాలంటే అండ్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేయాలి అంటే ప్రీవియస్గా పెట్టిన వీడియోస్ని చూడగలరు. ఇక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటారా, అది మీ ఇష్టం. మీరు ఇంట్లోనే ఉండి మనీ సంపాదించుకునేటట్టు నేను చేస్తాను. హలో అండి, వెల్కమ్ టు మై వర్క్ ఫ్రమ్ హోమ్. మీరందరూ మీ బ్లాగర్లో చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పార్ట్ ఇది. అందరూ మీ బ్లాగర్ ఓపెన్ చేయండి. అందులో వ్యూ బ్లాగ్ని క్లిక్ చేయండి. ఇది మీ బ్లాగ్. ఓకే, ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్ అని టైప్ చేయండి. డన్, సెర్చ్ చేయండి. ఆల్రెడీ మీరు ఈ ప్రాసెస్ చేసుకొని ఉంటే నో ప్రాబ్లం, బట్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది మీరు చేసుకోవాల్సిందే. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ వన్ కాకుండా గూగుల్ సెర్చ్ కన్సోల్ వెబ్ మాస్టర్కి పైన గూగుల్ సెర్చ్ కన్సోల్ని క్లిక్ చేయండి. ఓకే, మీకు ఇలా డైరెక్ట్ స్టార్ట్ నౌ అని వస్తుంది. రాకపోతే ఇదే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా ఈ పేజీకి రావచ్చు. స్టార్ట్ నౌని క్లిక్ చేయండి. ఓకే, ఆల్రెడీ మనకు ఒక బ్లాగ్ ఉంది కాబట్టి ఈ విధంగా వచ్చేసింది నాకు. లేకపోతే మీకు ఎలా వస్తుంది అంటే మీకు డైరెక్ట్గా ఇలా వస్తుంది, డొమైన్ యూఆర్ఎల్ ప్రిఫిక్స్ అని వస్తుంది. యూఆర్ఎల్ ప్రిఫిక్స్లో చూడండి, ఈ బాక్స్లో మీరు మీ బ్లాగర్ అడ్రస్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీ బ్లాగర్ ఓపెన్ చేయండి. ఓపెన్ అంటే ఈ లింక్. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత వచ్చే లింక్ ఇది. కొంతమంది ఈ లింక్ని పేస్ట్ చేస్తున్నారు. ఇలా మనం వ్యూ బ్లాగ్ చేసిన తర్వాత వచ్చే లింక్ని కాపీ చేసుకొని ఈ సెర్చ్ కన్సోల్లో పేస్ట్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూని క్లిక్ చేయండి. ఓకే, ఇలా వస్తుంది మీకు వెరిఫై అని వచ్చి. అంటే ఆల్రెడీ నేను ఒక బ్లాగ్తో వెరిఫై చేసుకున్నా కాబట్టి ఆటో వెరిఫై అనేది వచ్చింది. ఒకవేళ ఆటో వెరిఫై రాకపోతే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది చెప్తాను, చూడండి. ఇలా మీకు వెరిఫై అయిన తర్వాత డన్ని క్లిక్ చేయండి. నాకు 2 బ్లాగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 బ్లాగ్స్ అనేవి చూపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం చేసుకున్న బ్లాగ్స్ ఇవి. ఓకే, మీరు ఏ బ్లాగ్ అయితే సైట్ వెరిఫికేషన్ చేసుకుంటున్నారో ఆ బ్లాగ్ అనేది ఇక్కడ ఉంటుంది. మీకు ఒకటే బ్లాగ్ ఉంటుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇందులో మీకు కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఓనర్షిప్ వెరిఫికేషన్ని క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్గా వెరిఫై అవుతుంది, ఎందుకంటే ఇది బ్లాగర్ది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మీరు చేయాల్సిన ఇంకో వర్క్ ఏంటిదంటే ఈ HTML ట్యాగ్ ఏదైతే ఉందో, HTML ఫైల్ కాదు, ట్యాగ్ దగ్గర ఈ యారో మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదైతే ఈ మెటా ట్యాగ్ ఉందో ఈ ట్యాగ్ని మీరు కాపీ చేసుకోవాలి. కాపీ అనే ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ టు క్లిక్ బోర్డ్. ఓకే, మళ్ళీ మీరు మీ బ్లాగర్ అడ్మిన్ ప్యానల్లోకి రండి. అడ్మిన్ ప్యానల్ అంటే ఇది. థీమ్స్ని క్లిక్ చేయండి. థీమ్స్ని క్లిక్ చేసిన తర్వాత కస్టమైజ్ దగ్గర ఈ యారో మార్క్ని క్లిక్ చేసి ఎడిట్ HTMLని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని మీరు మొబైల్లో చేసుకునే వాళ్ళు డెస్క్టాప్ సైట్ మోడ్లో చేయండి. ఇందులో మీరు హెడర్ కింద ఈ ట్యాగ్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. హెడ్ చూడండి, ఈ హెడ్ దగ్గర ఎంటర్ చేయండి. కీబోర్డ్లో ఎంటర్ అనే బటన్ ఉంటుంది. ఎంటర్ని క్లిక్ చేస్తే ఇలా స్పేస్ అవుతుంది. ఇంకో ఎంటర్ని క్లిక్ చేయండి, ఇంకో స్పేస్ వస్తుంది. ఈ స్పేస్లో ఓకే, హెడ్ కింద ఈ స్పేస్లో మనం కాపీ చేసుకున్న ట్యాగ్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇక్కడ చూడండి, సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ప్రాసెసింగ్. ఇలా మీ ట్యాగ్ అనేది సేవ్ అవుతుంది. అప్డేట్ సక్సెస్ఫుల్. దెన్ మళ్ళీ ఈ ట్యాబ్ని ఓపెన్ చేయండి. ఏది, మీ గూగుల్ సెర్చ్ కన్సోల్ ట్యాబ్ని ఓపెన్ చేయండి. వెరిఫై అని ఉంటుంది, వెరిఫైని క్లిక్ చేయండి. వెరిఫికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్. ఓకే, HTML ట్యాగ్ అనేది సక్సెస్ఫుల్గా వెరిఫై అవుతుంది. మళ్ళీ ఓవర్ వ్యూని క్లిక్ చేయండి. ఇదంతా మీకు 24 అవర్స్లో అప్డేట్ అవుతుంది. అంటే మీ సైట్కి ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఎలా ర్యాంక్ అవుతుంది, మీ సైట్కి సంబంధించి ఎలాంటి కీవర్డ్స్తో పబ్లిక్ సెర్చ్ చేస్తున్నారు అనేది ఇదంతా చూసుకోవచ్చు. మీకు 1 డే అయితే మినిమం పడుతుంది, అంటే 24 అవర్స్ అయితే మినిమం పడుతుంది. ఓకే, ఇందులో నెక్స్ట్ చూడండి, సైట్ మ్యాప్స్. ఈ సైట్ మ్యాప్స్ని క్లిక్ చేయండి. ఈ సైట్ మ్యాప్ అంటే ఏంటిదంటే మీ బ్లాగ్ గూగుల్లో సెర్చ్ అవ్వడానికి, మీరు రాసిన పోస్టులు గూగుల్లో సెర్చ్ అవ్వడానికి, పబ్లిక్కి విజిబుల్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మీరు ఎన్నైతే పోస్టులు పెట్టుకున్నారో అవన్నీ గూగుల్లో ఇండెక్స్ అవుతాయి. అలా ఇండెక్స్ అవ్వాలంటే నేను ఒక కోడ్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అండ్ అలాగే డ్యూక్ బడి వెబ్సైట్లో కూడా ఇస్తాను. కాపీ చేసి ఎంటర్ సైట్ మ్యాప్ URL దగ్గర పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సబ్మిట్ చేయండి.
సబ్మిటింగ్ సైట్ మ్యాప్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, గాట్ ఇట్ని క్లిక్ చేయండి. డన్. ఫస్ట్ ఇలా మీరు చేసుకున్న తర్వాత ఈ లింక్ని పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎంటర్ సైట్ మ్యాప్ యూఆర్ఎల్ దగ్గర sitemap.xml టైప్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిటింగ్ సైట్ మ్యాప్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, గాట్ ఇట్. కొంతమందికి కుడ్ నాట్ ఫెచ్ అని రావచ్చు. 10 to 15 minutes తర్వాత ఇది మీకు వెళ్ళిపోతుంది. ఓకే, రీఫ్రెష్ చేద్దాము. చూడండి, ఇలా సక్సెస్ అవుతుంది. సో టెన్షన్ పడద్దు. కుడ్ నాట్ ఫెచ్ అని మళ్ళీ వస్తే మళ్ళీ ఎంటర్ సైట్ మ్యాప్ యూఆర్ఎల్ దగ్గర sitemap.xml అని మళ్ళీ టైప్ చేసి సబ్మిట్ చేయండి. అది సక్సెస్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మీరు ఈ 2 ప్రాసెస్ కంప్లీట్ చేయండి ఫస్ట్ ఈరోజు. దీని తర్వాత మీ బ్లాగ్ని కస్టమైజ్ ఎలా చేసుకోవాలి, లేఅవుట్ కస్టమైజ్ ఎలా చేసుకోవాలి, అండ్ పేజెస్ని బ్లాగర్లో ఎలా తీసుకురావాలి, బ్లాగర్లో ఎలా విజిబుల్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే, వీడియోస్ లేట్ అవుతున్నందుకు ఏమనుకోవద్దు. బల్క్లో నాకు మెసేజెస్ వస్తున్నాయి. బల్క్లో ఆస్క్ ఫామ్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందరికీ ఆన్సర్స్ ఇస్తున్నాను. అన్ని నేనే హ్యాండిల్ చేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న వర్క్ ఇది. సో కొంచెం ఓపికతో ఉండండి. ఖచ్చితంగా అందరి డౌట్స్ని సాల్వ్ చేస్తాను. అండ్ అలాగే మీ వర్క్ ఫ్రమ్ హోమ్ని సక్సెస్ చేస్తాను. ఓకే.